చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ అయిన ధోని ఐపీఎల్కు గుడ్ బై చెప్తున్నట్లు తెలుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సిఎస్కే ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా వెల్లడించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సిఎస్కే అభిమానులు స్టేడియంలోనే ఉండాలని కోరింది. గేమ్ అయిపోయిన తర్వాత సూపర్ ఫ్యాన్స్ బయటకు వెళ్ళకండి అని ఒక ప్రత్యేకమైన విషయం తెలియనుంది అని చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ధోని ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని ప్రచారం జోరుగా సాగుతుంది. మే 26న ఐపీఎల్ 2024 సీజన్ అయితే ముగుస్తుంది. స్టేజ్ మ్యాచ్లు మాత్రం మే 19 తేదీతో పూర్తవుతాయి. ఇక సిఎస్కే తమ ఆఖరి లీగ్ మ్యాచ్ను మే 18న చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో ఆడనుంది. అయితే చెన్నై వేదికగా సిఎస్కేకు ఇవాళే ఆఖరి లీగ్ మ్యాచ్. చెన్నై జట్టు ప్లేఆఫ్స్కు వెళ్లే అవకాశాలు చాలా కష్టం అవడంతో తన అభిమానులతో ధోని ప్రత్యక్షంగా ఈ రోజే రిటైర్మెంట్ను ప్రకటించాలనుకుంటున్నాడని అనుకుంటున్నారు. సిఎస్కే ప్లేఆఫ్కు వెళ్లేందుకు అర్హత సాధించకపోతే తమ రిటైర్మెంట్ విషయాన్ని చెన్నై ప్రజల మధ్య నేరుగా చెప్పలేనేమోనని ధోని ఇప్పుడే చెప్తున్నట్లు అనుకుంటున్నారు. అందుకే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించనున్నట్లు సమాచారం. ఒకవేళ చెన్నై జట్టు ప్లేఆఫ్స్కు అర్హత సాధించినా మైదానంలోనే ధోనిని చూడడానికి క్వాలిఫైయర్ ఫైనల్లోనే అవకాశం ఉంటుందని అభిమానులు ముందుగానే అర్థం చేసుకుంటున్నారు.